హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం చూస్తున్నది శ్రీ అయోధ్య బాలరాముని యొక్క దేవస్థానం ఎగ్జిబిషన్. ముందుగా మన ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ కొన్ని జంతువుల బొమ్మలు, కొన్ని అందమైనటువంటి కట్టడాల యొక్క బొమ్మలు ఉంటాయి. ఇది ఎక్కువండి మన అయోధ్య బాలరాముని యొక్క దేవస్థానము నమూనా. మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నేషనల్ హైవేలో మనకి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారండి. నిజంగా అయోధ్య రామ మందిరాన్ని చూడలేనటువంటి ఆ స్వామివారి భక్తులకి ఇది గొప్ప అవకాశం. బంగారు ఛాయతో అద్భుతమైన విద్యుత్ దీపాలతో అలంకరించారండి. నిజంగా అయోధ్య రామ మందిరం ఇంకెంత అందంగా ఉంటుందో అనే మనలో స్వామి యొక్క చూడాలనే ఆశని మరింత పెంచిందండి. నిజంగా ప్రతి ఒక్క మండపానికి చాలా బాగా చెక్కారండి. నిజంగా నిజమైనటువంటి దేవస్థానం యొక్క కళ ఎలా ఉంటుందో అలాగే ఉంది. లోపలకు కూడా నిజంగా గోపురం మన దేవస్థానంలో చెక్కినటువంటి అందంగా ఉన్నటువంటి శిల్పాలు, పూల బొమ్మలు, శంకు చక్రాలు, రకరకాల బొమ్మలు మన అలంకరణగా ఎలా అయితే చెక్కుతామో స్తంభాలకి అలాగే ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి కనువిందు చేసే ఆ బాలరాముని రూపం చూడండి మీరే, ఎంత అందంగా ఉన్నాడు. నిజంగా బాలరాముడు యొక్క అందాన్ని కేవలం ఒక నమూనానే ఇంత అందంగా ఉంటే ఇంకా నేరుగా ఆ బాలరాముని చూస్తే ఇంకెంత అందం ఉంటుందో అనే మన యొక్క ఆశని మరింత చూపించింది. అయోధ్య రామ మందిరానికి వెళ్ళడానికి మంచి ఆలోచన వచ్చే విధంగా బాలరాముని యొక్క అందాన్ని ఎగ్జిబిషన్ రూపంలో చూపించడం నిజంగా చాలా అందంగా ఉందండి. చూడండి ఎంత అందంగా ఉందో బాలరాముని యొక్క విగ్రహం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు నిజంగా దేవస్థానంలోకి అడుగుపెట్టినంత ఆనందంగా, అదేవిధంగా చెప్పులు బయట వదిలేసి అదేవిధంగా స్వామివారు దర్శించుకుంటూ వెళ్తున్నారు. చూడండి పైన దేవస్థానం లోపల ఎటువంటి శిల్పకళ ఎంత బాగుందో. ఒక దేవస్థానం పైనటువంటి ఉన్నట్లాగే కేవలం ఒక ఎగ్జిబిషన్ నమూనా కూడా ఎంత అందంగా చేయవచ్చా అన్నంత రీతిలో చేశారు. నిజంగా ఈ ఎగ్జిబిషన్ చేసినటువంటి కళాకారులకి ఖచ్చితంగా నమస్కారం పెట్టాల్సింది. ఎంత అందంగా మలిచారంటే అంత అందంగా మలిచారు. చూడండి ఎంత అందంగా ఉంది. లైట్ ఇది బయట నుంచి చూస్తున్నాం మనము. నిజంగా అయోధ్య మందిరాన్ని ఇంత అందంగా ఉంటుంది అని చూపించడం. ఇంకా మనకి తెలిసిందే ఎగ్జిబిషన్ అంటే ఏముంటుంది, పిల్లలకి టాయ్స్, రకరకాల బొమ్మలు పిల్లల కోసం. నిజంగా ఎగ్జిబిషన్లో ఇదొక ఎంటర్టైన్మెంట్. జనాలకు కావాల్సినటువంటి వస్తువులు, ముఖ్యంగా ఆడవారికి, పిల్లలకి ఎక్కువ వస్తువులు ఉంటాయండి. చూడండి మనకు కావాల్సినటువంటి తాళాలకి మంచి బొమ్మ, కీ చైన్స్ పిల్లలకు కానీ, లేదంటే మన ఏదైనా వెహికల్కి సంబంధించిన తాళానికి పెట్టుకోవడానికి మంచి అందమైన బొమ్మలు. ఇంకా మన ఇంట్లో వంట రూమ్ కావాల్సినటువంటి పాత్రలు అన్ని ప్లాస్టిక్, పింగాణి, టీ కప్పులు, గ్లాసులు, స్పేర్లు, రకరకాలైనటువంటి వస్తువులు ఇక్కడ ఉంటాయండి. ఎగ్జిబిషన్లో చూపిస్తారు. ఇది తాబేలు. నిజంగా రాయి స్టోన్తో చేసినటువంటి తాబేలు. ఇది ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి. మనకు కూడా ఎవరైనా గిఫ్ట్గా ఇస్తేనే మనం మంచిది అని అంటారు. అది ఎంతవరకు మీకు మీదైతే మెసేజ్ చేయండి. ఇంకా ఆడవారికి అలంకరణ ఇంకా చెప్పాలా, ఎంత అందంగా ఉన్నాయంటే, ఎంత ముద్దుగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. ప్రతి ఒక్కటి కొనాలనిపిస్తుంది. ఆడవాళ్ళు కానీ వెళ్తే ఓ 10-20 కొనేస్తారేమో. మన జోబులు ఖాళీ అయిపోతే మగవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా. టీ కప్పులు, గ్లాసులు ఎంత అందంగా ఉన్నాయంటే దీన్ని టీ తాగడానికి ఎంత అందంగా ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి.